ఈరోజు మహబూబ్నగర్ జిల్లా గండేడ్ మండలంలోని వెన్నాచేడు గ్రామంలో పరిగి అసెంబ్లీ నియోజకవర్గంలోని వెన్నాచేడు గ్రామంలో అత్యధిక సంఖ్యలో మహిళలు, గ్రామస్తులు, యువకులు ఓటు వినియోగించుకుంటున్నారు. ఓటు వినియోగించుకోవడం అనేది మనందరి కర్తవ్యం. దేశ భవిష్యత్తు మన ఓటు పైన ఆధారపడింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినప్పుడు పేదవాడి హక్కు వజ్రాయుధం ఓటు. ఆ ఓటు అనేది నీ దగ్గర ఉన్నప్పుడే, పేదవాడి దగ్గర ఉన్నప్పుడే దేశానికి అధిపతులైన ఓటర్ దగ్గరికి రావాల్సి ఉంటుంది. ఈరోజు ఒక మంచి వాతావరణంలో అత్యద్భుతంగా పోలింగ్ జరుగుతూ ఉన్నది. ఆ పోలింగ్ లో చాలా మంది చూస్తూ ఉంటే పార్టీలకు అతీతంగా అందరూ కూడా భారతదేశ ప్రధానమంత్రి మూడవసారి నరేంద్ర మోడీ గారు కావాలనే ఉద్దేశంతో అందరూ కూడా కమలం పువ్వు గుర్తుపైన ఓటేసి చాలా సంతోషంగా బయటకు వస్తున్నారు. ఇది మంచి వాతావరణం ఉంది. నేను ఈ మధ్య ఇప్పుడు గండేడ్ మండలంలోని అన్ని గ్రామాల దగ్గరికి వచ్చిన జానంపల్లి, కప్లాపూర్, జక్లపల్లి, లింగాయపల్లి, పెద్దవారవాళ్ళు, చిన్నవారవాళ్ళు, రుసంపల్లి, జిన్నాలపల్లి అన్ని తిరుగుతూ వస్తున్నా. ఎక్కడ చూసినా అందరూ ఒక్కటే చెప్తున్నారు, ఇది దేశ ఎన్నికలు, దేశ భవిష్యత్ ఎన్నికలు. దేశం కోసం పెద్ద నాయకుడు గట్టివాడు ఉండాలి. కాబట్టి ప్రపంచంలో భారతదేశం విశ్వగురువు కాబోతుంది. మన ఆర్థిక వ్యవస్థ కూడా 10వ స్థానంలో ఉన్నటువంటి మన భారతదేశం ఈరోజు 3వ స్థానానికి విశ్వగురువు కాబోతుంది. కాబట్టి మరొక్కసారి మన పరిగి అసెంబ్లీ నియోజకవర్గం, చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఎలాంటి అనుమానం లేదు, అత్యధిక మెజార్టీతో, బంపర్ మెజార్టీతో గెలుస్తుందని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.